ఉపాధి హామీ పథకంలో దేశంలోనే నెంబర్ 1 జిల్లాగా అవార్డు అందుకుంది. హరితహారంలో రాష్ట్రంలోనే లక్ష్యానికి మించి మొక్కలు నాటి హరితమిత్ర అవార్డును కూడా సొంతం చేసుకుంది. పర్యావరణ పరిరక్షణలో గ్రామీణులకు ఉపాధి కల్పించడంలో ముందున్న ఆ జిల్లా స్వచ్ఛ భారత్ లో మాత్రం వెనుకబడింది. స్వచ్ఛ భారత్ లో రాష్ట్రంలోనే అట్టడుగు స్థానంలో ఉండటంపై విమర్శలు వినిపిస్తున్నాయి. నిజామాబాద్ జిల్లాను బహిరంగ మల విసర్జన రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు 8 నెలల క్రితం 60 కోట్ల నిధులు మంజూరయ్యాయి. అయినా వాటి నిర్మాణాల్లో ఎటువంటి ప్రగతి కనిపించడం లేదు. టాయిలెట్ల నిర్మాణం పనులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. దీంతో స్వచ్ఛ భారత్ లో రాష్ట్రంలోనే చివరి స్థానానికి చేరుకుంది నిజామాబాద్ జిల్లా. నిజానికి టాయిలెట్ల నిర్మాణానికి ప్రభుత్వం ఇచ్చే నిధులు సరిపోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. టాయిలెట్ల నిర్మాణానికి ప్రజలు తమ వంతుగా 900 రూపాయలు డీడీ కడితే ప్రభుత్వం 12,000 శాంక్షన్ చేస్తుంది. ఈ మొత్తంతో ఇసుక, రింగులు, సిమెంట్, బేసిన్, ఫ్లోరింగ్, డోర్లు లాంటి వాటికి సరిపోవడం లేదని లబ్ధిదారులు అంటున్నారు. ప్రభుత్వం టాయిలెట్ల నిర్మాణానికి అయ్యే ఖర్చును పెంచాలని విజ్ఞప్తి చేస్తున్నారు. జిల్లాలో సరాసరి 100 కుటుంబాల్లో 32 కుటుంబాలు మాత్రమే టాయిలెట్లు వినియోగిస్తున్నట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. దీంతో మేల్కొన్న జిల్లాధికారులు ఓడీఎఫ్, రెవెన్యూ, గ్రామ పంచాయతీ అధికారులతో రివ్యూ నిర్వహించి హెచ్చరించారు. నిర్ణీత సమయంలో టాయిలెట్ల నిర్మాణాలు చేపట్టాలని, అందుకు రాత్రిపూట కూడా గ్రామాల్లో బస చేసి లక్ష్యాన్ని పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. సర్పంచులు, గ్రామ కార్యదర్శులు తమ తమ గ్రామాల్లో పనులు చేయించుకోవాలని సూచించారు. అయినా పరిస్థితిలో మార్పు రావడం లేదు. గ్రామాల్లో ప్రజలు సెల్ ఫోన్ కొనడానికి ఇచ్చినంత ప్రాధాన్యత మరుగుదొడ్ల నిర్మాణానికి ఇవ్వడం లేదు. దీనికంతటికీ అధికారుల నిర్లక్ష్యమే కారణమని విమర్శిస్తున్నారు స్థానికులు. తండాల్లో టాయిలెట్ల నిర్మాణానికి ప్రభుత్వం ఆర్థిక సాయం చేస్తుందనే విషయం కూడా తెలియదని అంటున్నారు. స్కీము ఈ రోజు నిరుపయోగంగా ఉంది. ఎటువంటి అధికారులు కూడా గ్రామీణ ప్రాంతాలకు వచ్చి ప్రజల వద్దకు వచ్చి ఇది మీరు ఖచ్చితంగా కట్టుకోవాలి, దీనివల్ల మీకు ఉపయోగము అని అవేర్నెస్ కల్పించకపోవడం ఇది మన యొక్క అధికారుల నిర్లక్ష్యము. కాబట్టి కేంద్ర ప్రభుత్వము అవగాహన కల్పిస్తూనే మరుగుదొడ్డికి 12,000 రూపాయలు సరిపోవడం లేదు కాబట్టి ఇంకో 5,000 రూపాయలు పెంచి ప్రజలకు అందిస్తే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కట్టుకుంటారు. అధికారులు మాత్రం ఒక కార్యక్రమం పూర్తి కాకముందే మరో కార్యక్రమం వస్తూ ఉండడంతో హడావుడిలో మిగతా కార్యక్రమాలను చేపట్టలేకపోతున్నామని అంటున్నారు. కళాజాతాలతో అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నామని, ఇంటింటికి తిరిగి టాయిలెట్ల అవసరాన్ని వివరిస్తున్నామని అంటున్నారు. పంచాయతీ కార్యదర్శులు, గౌరవ సర్పంచులు మరియు ఐకేపీ సిబ్బంది, ఈజీఎస్ సిబ్బందితో కలిసి సమీక్ష సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. 15వ తారీఖు లోపు మరుగుదొడ్లు పూర్తి చేయాలనే లక్ష్యాన్ని మేము నిర్దేశించుకోవడం జరుగుతుంది. ప్రతి ఒక్క వ్యక్తికి ఇప్పుడు ఈ కాలంలో సెల్ ఫోన్ ఉన్నాయి. ఒక మరుగుదొడ్డి అనేది చాలా ఇంపార్టెంట్ అనేది తెలియకపోవడం బాధాకరమైన విషయం. ఈ విషయంలో మేము ప్రజలందరినీ కూడా మోటివేట్ చేయడానికి నిర్ణయించుకున్నాము. స్వచ్ఛ భారత్ లో అధికారుల పనితీరు విమర్శలకు తావిస్తోంది. అదే సమయంలో ప్రభుత్వం ఒక్కో టాయిలెట్ నిర్మాణానికి ఇస్తున్న మొత్తాన్ని పెంచాలనే డిమాండ్ వినిపిస్తోంది.